ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఉదయకాలపు కృపావాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయం దేవుడు మనలని సజీవులలో ఒకరిగా నిలబెట్టినారు. నూతన దినము చూడగలిగినట్లు ప్రభు మనకు సహాయం చేశారు. గత రాత్రి మంచి నిద్ర ఇచ్చిన దేవుడు ఈ ఉదయమున మనల్ని నడిపించగలిగిన నాయకుడవై మనకు తోడుగా ఉన్నారు. మనం తలలు వంచి ప్రార్థిస్తాం. పరిశుద్ధ పరమ తండ్రి, నీకు స్తోత్రం. ఈ ఉదయమున నాతో కూడా తలలు వంచి ప్రార్థించుచున్న నీ బిడ్డలందరినీ నీ చేతికి అప్పగిస్తూ ప్రార్థించుచున్నా. జీవం కలిగిన దేవ, వారి జీవనములో ఈ పగల్ మేమందరం కలిసి వచనం ధ్యానిస్తుండగా మా అందరి ఎడల నీ కృపను చూపించి నీ వచనముతో మమ్మల్ని బలపరచుమని, మాతో కూడా నీవు ఈ దినమందు రాబోచున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. మహాకృప చేత ఈ ఉదయమున దేవుని సన్నిధిలో మనం అందరం కూడి ఆయనను గొప్పగా చేయడానికి దేవుడు చూపించిన తన ప్రేమను బట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని యొక్క ప్రొటెక్షన్ ఈ ఉదయమున మన కోసం ఎంతో అద్భుతకరమై ఉంటుందండి. ఎందుకంటే వచనం మనము పరిశీలన చేస్తున్నప్పుడు నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనములో, మీరున్న ఇంటి మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోవును, తెగులు మీ మీదికి రాదు. స్తోత్రం. హల్లెలూయా. ఏ తెగులు మన మీదికి రాకుండా మనల్ని కావలి కాయుటకు దేవుడు తన ఏకైక కుమారుడైన యేసు ప్రభు వారి రక్తముతో మనలని ముద్ర చేసిన అనుభవం కలిగిన వారై ఈ ఉదయమున మనం దేవుని సన్నిధానంలో ఉంటున్నాం. ఫరో రాజు ఇశ్రాయేల్ ప్రజల మీద దౌర్జన్యం చేస్తూ లేదా దాడి చేస్తూ వారిని బానిసులుగా చేసి ఇంకింద పీడిస్తుంటున్నటువంటి సమయంలో వారి నెట్టూర్పులు వినినటువంటి దేవుడు, వారి కన్నీళ్లు చూచిన దేవుడు, వారి ఏడుపులను వినిన దేవుడు మోషేను వారికి ఒక విమోచకుడుగా పంపించినారు. మోషేయు అహరోను ఇద్దరు కలిసి వెళ్ళి వారితో మాట్లాడుతూ, ఫరోతో మాట్లాడుతూ అతని హృదయం మరలా కఠినపరచబడినదై చివరిగా తెగులుల చేత ఇశ్రాయేల్ ప్రజలు బాధింపబడిన సమయంలో కూడా ఐగుప్తులు బాధింపబడిన సమయంలో కూడా ఇశ్రాయేల్ ప్రజలలో దేవుడు తన ప్రొటెక్షన్ ఇచ్చారు. ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ఉన్న కారణమును బట్టి వారిని ఆరాధన కొరకున్న స్వాతంత్ర్యం ఇవ్వకపోవడం వలన ఐగుప్తులందరూ పీడింపబడ్డారు. ఈ ఉదయమున ప్రభు మనతో మాట్లాడుచున్న వచనం నిజముగా దేవుని ఆరాధించవలసినటువంటి ప్రజలను ఆరాధనకు అడ్డుగా నిలబడుచున్న ఐగుప్త్య శక్తులను చూసి మాట్లాడుచున్న స్వరం ఇదే: తెగులకు వారు గురి అవుతారు. హల్లెలూయా. నీవు దేవుని ఆరాధించవలసినటువంటి స్థితి కలిగి దేవుని ఆరాధించాల్సినటువంటి రీతిగా దేవుని ఆరాధించిన ఎడల ఏ తెగులు నీ వద్దకు రాదు. స్తోత్రం. వారికి తెగులు మీద తెగులు ఐగుప్తులు అనుభవిస్తూ ఉంటుండగా ఇశ్రాయేలుల కుటుంబములో సంతోషము, ఆనందమును దేవుడు ఏర్పరిచాడు. చిమ్మని చీకటి కలిగిన ఒక దినమును దేవుడు ఐగుప్తులో ఏర్పరచినప్పుడు పగలు రాత్రి తెలియని చిమ్మని చీకటి, కానీ ఇశ్రాయేలుల కుటుంబములో వెలుగుంటుంది. హల్లెలూయా. అందుకే దేవుడు అన్నాడు, మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పిన దేవుడే వారికి వెలుగై దిగి వచ్చారు, వారిని బలపరచినారు. నా ప్రియమిత్రమా, ఈ ఉదయమున నీవు యేసు ప్రభుని రక్తము చేత ముద్ర చేయబడిన అనుభవం నీకును నీ కుటుంబానికి నీ తరములు కలిగి ఉన్నట్లయితే ఏ తెగులును నీ మీదికి రాదు. హల్లెలూయా. చివరిగా 10వ తెగులు వారి దగ్గరికి రాకమునిపే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడించినారు. ఏమనగా, ఒక గొర్రెపిల్లను మీరు మీ ఇంటికి సరిపోయినంతగా ఉన్న ఒక గొర్రెపిల్లను తీసుకొని వాటిని వధించి మీరు చక్కని ఆహారము వడ్డిస్తూ ఇందులో సంతోషించుచున్నప్పుడు మర్చిపోవద్దు, వాటి యొక్క రక్తం మీ ఇంటి నిలువ గుమ్మ మీదను అడ్డం గుమ్మ మీదను గుర్తుగా పూయాలి. రాత్రి సంహార దూత ఫరో పరిపాలనలో ఉన్నటువంటి ఐగుప్తు దేశం అంతటిలో తిరుగుతున్నప్పుడు
మీరు రక్తం నిలువ గుమ్మం మీదను అడ్డం గుమ్మం మీదను పూయబడినటువంటి అనుభవం గల వారై తలుపు దియక లోపల ఉండి స్తుతియు ఆరాధనయు అర్పించుచున్న స్థితిలో ఉన్నట్లయితే సంహార దూత మీ ఇంట్లోనికి రాదు. ఎస్, హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజలలో మాటలు అనుసరించిన ప్రతి ఒక్కరు కూడా, మోషే ద్వారా పలుకబడిన మాటలకు విధేయులైన ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటికి సరిపోయిన ఒక గొర్రెపిల్లను తీసుకొని వధించి ఇంటిలో ఉండి వారి ఆహారమును ప్రిపేర్ చేస్తూ వారు భుజించి సంతోషించి బలమును పొందుతున్నప్పుడు మోషే ద్వారా దేవుడు వారికి అనుగ్రహించిన మాటను వారు నివర్తించారు. ఏమిటి అంటే, ఆ వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తం వారి ఇంటి యొక్క తలుపులలో నిలువ గుమ్మం మీదను అడ్డం గుమ్మం మీదను పూసి తలుపు వేసి వారి లోపల ఉండి దేవుని స్తుతించినారు. ఆ కుటుంబములలో మరణం రాలే, ఆ కుటుంబంలోనికి దుఃఖం రాలేదు. ఫరో కుటుంబం మొదలుకొని గుడిసెలో ఉన్నటువంటి వారి ఇంటి వరకు వారి మొదటి సంతానం చనిపోయారు. జంతువులలో కూడా మొదటి సంతానం చనిపోయారు. దేశమంతా కూడా వేదనతో గలిబిలి కలిగి అత్తలకుత్తలమై వారు హృదయంలో కలవరముతో ఎటు వెళ్ళాలని తెలియని సిట్యువేషన్లో ఇశ్రాయేల్ ప్రజలు సంతోషముతో ఐగుప్తు దేశానికి బై బై చెప్పి వెళ్ళిపోయారు. నా ప్రియమిత్రమా, నీకు విరోధముగా నిరూపింపబడిన ఏ ఆయుధము వర్ధులదు అని చెప్పిన దేవుడే ఈ ఉదయం నీతో మాట్లాడుచుంటున్నారు. చేయవలసినది ఒకటే, వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తం నిలువ గుమ్మ మీదను అడ్డం గుమ్మ మీదను పూయబడిన ఇశ్రాయేలుల ప్రజలు వలె సకల జాతి యొక్క పాప పరిహారార్థమై కలువరి శిలువలో అర్పింపబడిన యేసు ప్రభు వారి రక్తములో కడుగబడినటువంటి ఒక అనుభవం నీకును నీ తరములకు నీ కుటుంబానికి ఉన్నట్లయితే ఏ తెగులు నీ గుడారమునకు సమీపింపరాదు. ఇక్కడ వచనం చెప్పుతుంది, మీరున్న ఇంటి మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోవును, తెగులు మీ మీదికి రాదు. స్తోత్రం, హల్లెలూయా. 91వ కీర్తనలో మనం చూస్తుంటున్నాం, ఏ తెగులు నీ గుడారమునకు సమీపింపరాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. ఈ ఉదయమున ఈ దేవుని సందేశమును శ్రద్ధగా వింటున్నటువంటి నా ప్రియులారా, ఏ తెగులు నీ గుడారమునకు సమీపింపకుండా, ఏ తెగులు నిన్ను వెంటాడనీయకుండా పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేల్ ప్రజలను నడిపించిన దేవుడు ఈ వారం యొక్క చివరి దినములో నిన్ను నడిపించుటకు సమర్థుడవై ఉన్నారు. హల్లెలూయా. ఆదివారం మొదలుకొని గడిచిన దినములన్నీ నడిపించిన దేవుడు ఈ చివరి దినమున ఉదయం నీతో మాట్లాడుచున్నాడు. నీ స్థితిని మార్చి నిన్ను గొప్పగా చేయుటకు ఆయన సమర్థుడవై ఉన్నాడు. ఆయన ఎదుట నీవు నమ్మకత్వం కలిగిన వ్యక్తివై, దేవుని కృప వలన నడిపింపబడగలిగిన మనస్సు కలిగిన వ్యక్తివై ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా నీ స్థితిని గుర్తించిన వారై ఉంటున్నారు. ఆయన నిన్ను బాగు చేయు దేవుడవు, ఆయన నీ స్థితిగతులను మార్చు దేవుడవు, ఆయన నీకు సహాయం చేయు దేవుడవు, ఆయన నిన్ను బలపరచు దేవుడవు, ఆయన నిన్ను ఆదుకున్నటువంటి దేవుడవై ఉంటున్నాడు. దుష్టుడు ఎంత ప్రయత్నం చేసినా వచనం చెప్తుంది, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. హల్లెలూయా. ఆ రాత్రి ఒకసారి ఆలోచించండి. భయముతోనూ కలవరముతోనూ వేదనతోనూ నిరాశతోనూ ఏడుపులతో నిండబడిన ఒక రాత్రి, కానీ ఆ రాత్రియే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు విమోచన ఏర్పరిచారు. వేదన పడుచున్న ఒక రాత్రి, ఐగుప్తులందరూ గడగడ వణికినటువంటి ఒక రాత్రి, ఫరో భవనం మొదలుకొని గుడిసెలో ఉన్నటువంటి వారి ఇంట్లో వరకు మరణం ఒకేసారి నృత్యం చేస్తూ వెళ్ళిపోయినప్పుడు ఇశ్రాయేలీల గూడారములలో, హల్లెలూయా, రక్తం గుర్తింపుగా మారిన గూడారములలో ఆనందము స్తుతియు కలుగుతుంటుంది. నా ప్రియమిత్రమా, ఈరోజు నీకున్నటువంటి సురక్షితత్వం యేసు ప్రభుని రక్తములో మాత్రమే. ప్రభును రక్షకుడుగా అంగీకరించినటువంటి నీ జీవితంలో యేసు ప్రభుని రక్తముతో నీ ముద్ర చేయబడిన వారై నీవు క్లెయిమ్ చేయబడినటువంటి ఒక వ్యక్తివై ఉండినేడల నిశ్చయముగా ప్రభు నీ స్థితిని మార్చివేస్తాడు. నీకు విరోధముగా నిరూపింపబడిన ఏ ఆయుధములు పనిచేయవు.
హల్లెలూయా. కారణం నీతో కూడా ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవారి కంటే గొప్పవాడైనటువంటి దేవుడవు. యూదా గోత్రపు సింహమైన దేవుడు నీకు తోడుగా రాబోగుచున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడయ్యా. దేవుడు నీ స్థితిని మార్చడానికి ఇష్టపడుచున్నాడు. నీవు ఈరోజు భూ సమస్యల చేతనో, అప్పుల బాధల చేతనో, పిల్లలు మాటలు వినడలేదు అని బాధ వలననో, భార్యాభర్తృ జీవితంలో ఉన్నటువంటి సమస్యల వలననో కలవరం చెందిన వ్యక్తివై ఉన్నట్లయితే ప్రభు రక్తం మీద ఈ పగల ఆశ్రయం పొందిన వ్యక్తి అయి నీ మార్చబడాలి. ప్రభు నీకు సహాయకుడవై ఉన్నాడు. నీ ఎటువంటి సిట్యువేషన్స్లో ఉన్నాను నిన్ను విడిపించుటకు ఆయన సమర్థుడవు. నీవే సాహచర్యంలో ఏ సిట్యువేషన్లో ఉన్నాడో అనేది ప్రభువుకు అనవసరం. ప్రభు నిన్ను రక్షించుటకు సమర్థుడవు. నీవు అనుకుంటున్నావు కావచ్చు ఈ సమస్యను నేను దాటలేకపోతున్నామని. నిన్ను దాటించువాడు ఆయనే, నిన్ను రక్షించువాడు ఆయనే. నీ ముఖమును ప్రకాశపూరితంగా మార్చగలిగిన నమ్మటగిన దేవుడు ఆయనే. కన్న తల్లి తన బిడ్డను మరుచున నేను నిన్ను మరువను అని చెప్పడానికి ఉన్న కారణం ప్రభు తన రక్తముతో మనలని తన పిల్లలుగా మార్చాడు. పరలోక రాజ్యమునకు వారసులుగా మార్చాడు. ఇప్పుడు మనము దాసులం కాదు, దాసులాలు కాదు, మనం కుమారులమై కుమార్తెలమై మార్చబడిన వాళ్ళమై ఉంటున్నాం. కారణం మన కొరకు కలువరి సిలువలో వేలాడతీయబడి చివరి పొట్టు రక్తం వరకు కార్చిన ప్రభు నీ ఉద్యోగ విషయంలో సహాయపడతాడు. ఫైల్స్ కదిలింపబడతలేదు అని నీవు అనుకున్నటువంటి వ్యక్తి కావచ్చు. నీ సమస్యకు పరిష్కారమై నీ ఫైలును కదిలింప చేయడానికి ప్రభు సమర్థుడవై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు నా జీవితంలో ఈ ఇబ్బందులు, నా జీవితంలో ఏమీ జరగట్లేదు అని నీవు అనుకుంటున్నావా? ప్రభు శత్రువుల ఎదుట నీ కొరకు బల్ల భోజనం సిద్ధపరచే దేవుడవై ఉంటున్నారు. నిన్ను భయపట్టిస్తున్నా, నిన్ను కలవరపరచుచున్నా, నిన్ను వేదనిప్పిస్తున్నా ప్రతి వేదనలను ప్రభు గుర్తించుచున్నాడు. సుమా, నీ కన్నులు నిండడం, నీ ఏడవడం, నీ తల పట్టుకొని కూర్చోవడం ఆ ప్రభుకి ఇష్టం లేదు. కారణం తన సొంత రక్తం నీ కొరకు గుర్తింపుగా పెట్టాడు. దేవుడు నిన్ను రక్షించడానికి క్రయధనముగా ఇచ్చాడు. హల్లెలూయా. ఎంత భయంకరమైన రాత్రి లాంటి సమస్యలు నిన్ను చుట్టుముట్టినా ప్రభు అంటున్నారు నీవి లోకమునకు వెలుగై ఉన్నాడు. యు ఆర్ ద లైట్ ఆఫ్ వరల్డ్. హల్లెలూయా. నీవి లోకమునకు వెలుగై ఉన్నాడు. నా ప్రియమిత్రమా, మనకు వెలుగై తోడుగా ఉన్న దేవుడు ఈ ఉదయకాల సమయం మనల్ని నడిపించుటకు సమర్థుడవై ఉన్నాడు. యేసు ప్రభు చెప్పాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్న ప్రకారం మీరును లోకమునకు వెలుగై ఉండాలి. అవును, చీకటిమయమైన జీవితంలో జీవించు ప్రతివారికి వెలుగులోనికి నడిపించగలిగిన వెలుగై మీరు మారిన ఎడల నీ కుటుంబం ఆనందముతో నిండబడుతుంది. కుటుంబములో చీకటిమయమైనటువంటి అనుభవాలు తొలగిపోవాలి అంటే లోకమునకు వెలుగై ఉదయించిన ప్రభును మీ కుటుంబంలోనికి ఆహ్వానించండి. నీ సమస్యలలోనికి ఆ ప్రభుని ఆహ్వానించండి. ఆయన మీ కుటుంబంలోనికి దిగి వచ్చినప్పుడు, ఆయన మీ సమస్యలలోనికి దిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి చీకటి పారిపోవును, మీకు వెలుగు ప్రకాశించును. ఆ వెలుగు మీకు మార్గమై మార్చబడుతుంది. ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు రాత్రి వారికి మార్గం చూపించుటకు అగ్నిమయమై ముందు అగ్నిస్తంభమై నడిచినారు. ఆ దేవుడు మీకు ముందుగా వెళ్ళపోగుచున్నారండి. ఆయన మీకు ముందుగా నడవపోగుచున్నారు. మీరు భయపడవద్దు, మీరు కలవరపడవద్దు, మీరు దిగులు పడవద్దు. మీకు సహాయకుడవై లోకమును సృజించిన సృష్టికర్త, మానవ జాతిని సృజించిన సృష్టికర్త ఈ ఉదయమున మీకు తోడుగా రావడానికి ఇష్టపడుచున్నాడు. కన్నీళ్లతో కలవరముతో బాధపరచబడుచున్నటువంటి నా ప్రియ తల్లిదండ్రులారా, అక్క చెల్లెలారా, అన్నతమ్ముళ్ళారా, మీ సమస్యకు పరిష్కారం ప్రభు వలన మాత్రమే. నీ శక్తియో, నీ సామర్థ్యమో, నీ బలమో, నీ జ్ఞానమో, నీ తెలివితేటలో ఏది పనికి రాకుండా నీవు నిరాశతో తలబట్టుకొని కూర్చున్నటువంటి ఈ సమస్యను ఈ దినమందు ప్రభువుకు అప్పగించండి. ఆయన మార్గం సరళం చేసే దేవుడవై ఉన్నారు. ఆయన నిన్ను చేయి విడువడు, ఆయన నిన్ను ఎడబాయడు. ఆయన నీ కొరకే తన ప్రాణమును పెట్టి ఉన్నారండి. ఈ ఉదయమున ఇశ్రాయేల్ ప్రజలతో కూడా ఎల్లప్పుడూ వారి కంటికి కనబడగలిగినట్లు నడిచిన దేవుడు ఈ దినమందు నీ హృదయంలో నివసించడానికి ఇష్టపడుచున్నాడు. ఆయన నీ హృదయంలో నివసించి మార్గం సరళం చేస్తూ నీవు కుడివైపు కానీ
ఎడమవైపు కానీ తొలగిపోవకుండా ఆయన నడిచిన మార్గములో నిన్ను నడిపించుటకు నాయకుడవై నీతో కూడా రావడానికి ఇష్టపడుతున్నారు. నీవు త్రొట్టిల్లడం ఆ ప్రభుకి ఇష్టం లేదు. నీవు కృంగి నేల మీద పడడం ఆయనకిష్టం లేదు. నీవు తల తించుకొని ఉండడం ఆయనకిష్టం లేదు. నిన్ను తలగా హెచ్చించడానికి ఆ ప్రభు ఇష్టపడుచున్నాడు. నీ కన్నీళ్లను తుడవడానికి ఆ ప్రభు ఇష్టపడుచున్నాడు. సమస్యలు చుట్టుముట్టుచున్నప్పుడు ఎటు వెళ్ళాలని తెలియని చిమ్మని చీకటిని మనోనేత్రములను కప్పివేయుచున్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేను నీకు వెలుగై రాపోగుచున్నాను. నా ప్రియమిత్రమా, తెగులు నీకు రాకుండా నీవు అడుగుపెట్టుచున్న స్థలములో విజయం నీకు సాధించడానికి నిన్ను ధైర్యపరచి నిన్ను వెన్ను తట్టి బలపరచదగినటువంటి దేవుని సాన్నిధ్యం కొరకు ఈ ఉదయమున వేచి ఉండగలమా? ప్రభు సజీవుడే, ఆయన నమ్మదగిన దేవుడే, ఆయన కనికర సంపన్నుడవై ఉన్నాడు. నీ సమస్యలకు కన్న తల్లిదండ్రులు జవాబు ఇవ్వకపోయి ఉండొచ్చు, ఇవ్వలేని పరిస్థితిలో ఉండొచ్చు. తోడుబుట్టిన అక్క చెల్లెలు అన్నతమ్ములు నీకు సహాయకుడై ఉండలేని పరిస్థితిలో వారు ఉండొచ్చు. ఏం చేయాలని తెలియక కలవరపరచబడుచున్నటువంటి స్థితిలో అలలతో కొట్టుమిట్లాడుచున్న ఒక చిన్న దోనవలే నీ జీవితం ఊగలాడుచున్నటువంటి స్థితిలో ఉండొచ్చు. ఆలోచించండి, లోకములో ఎటువంటి సమస్యలు శ్రమలు కలిగినా నోవాహు అనబడు ఒక భక్తుడు ఒక ఓడలో అటు ఇటు అలలతో కొట్టుమిట్లాడి ప్రయాణించినను అరారాత్ అనే కొండ పైన పర్వతం పైన ఆ ఓడను స్థిరపరచిన ఒక దేవుడు నీకోసం ఉన్నాడు. ఈ 2026 అనే సంవత్సరం నీ జీవితంలో నీ బ్రతుకు దినములలోనే అద్భుతములతో నిన్ను తృప్తిపరచుటకు సమర్థుడమైన దేవుడవై తోడుగా ఉన్నాడు. ఈ 2026 అనే సంవత్సరం నీ పిల్లల కోసం, నీ కుటుంబ జీవితం కోసం, నీ వ్యాపారము కోసం, నీ ఆత్మీయ జీవితం కోసం మేలులతో తృప్తిపరచగలిగిన సమర్థుడమైన దేవుడు. చేయవలసింది ఒకటే, ప్రభు రక్తములో ముద్ర చేయబడినటువంటి అనుభవం కలిగి దేవుని సన్నిధానంలో నీ హృదయమును సమర్పించిన ఎడల నిశ్చయముగా ప్రభు నీ కొరకు అద్భుతం చేయబోచున్నాడు. పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని, వ్యాపారం ఏమవుతుందని కలవరపరచబడుచున్న స్థితిలో ఉన్నావా? ఈ ఉదయమున ఏ తెగులు నీ మీదికి రాకుండా కాపాడగలిగిన శక్తి కలిగిన దేవుడు నీకు తోడుగా రాపోగుచున్నాడు. ఆయన నీకు సహాయకుడవై ఉన్నాడు. ఆయన నీకు తోడుగా నిలబడుచున్నటువంటి ఒక జ్యేష్ఠ సహోదరుడు వలె నీకు తోడుగా రాబోగుచున్నాడు. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవా నీకు స్తోత్రం ప్రభువా. ఈ ఉదయమున ఈ మాటలను విని దేవ నీవు అనుగ్రహించిన సందేశమును విని, ఈ సందేశమును విని హృదయం సమర్పించుకొని తలలు వంచి ప్రార్థించుచున్న నీ బిడ్డలందరి కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభువా. నీవు వారికి మార్గం సరళం చేయు దేవుడవు. ఏ తెగులు వారి దగ్గరికి రానియకుండా కాపాడగలిగిన దేవుడవు నీవే. నీవు కంచె వేసిన ఎడల, నీవు కావలిగా నిలబడిన ఎడల ఏ తెగులు మా మీదికి రాదు ప్రభువా. ఈ పగలు వారి ఆఫీసులో, వారి ప్రయాణములో, వారి ఉద్యోగ స్థలములో, వారి కళాశాలలో, వారి స్కూల్ జీవితంలో, వారి కుటుంబ జీవితంలో, వారి పాడి పంటలలో, వారి దేవుడు అనుగ్రహించినటువంటి పరిచర్య విషయములలోనూ దేవా నీవే తోడుగా ఉండి జయం వారికి అనుగ్రహింపబోచున్నందుకు స్తోత్రం. పరమ తండ్రి, నీ కృప చూపించండి. ఈ కృపావాక్యములు వారి జీవితంలో ఎల్లప్పుడూ ఆశీర్వాదముగా మార్చబడుటకును సహాయం చేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన అధికారం కలిగిన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక. తరచుగా ఈ దేవుని వాక్య సందేశం మీకు లభించాలని మీరు ఆశించినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఒత్తండి. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియచేయండి. దేవుడు ఈ దినమందయు మీకు తోడుగా ఉండి ఆశీర్వదించి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.